ఈ ఎపిసోడ్ అనేది ఒకటి ఒక మిస్టరీగా మారింది. ఏందంటే, ఆ రోజు మిమ్మల్ని బర్తరఫ్ జేయడం వెనుక కొన్ని అవినీతి కారణాలున్నాయనేది ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత మీరు అనేక సార్లు దీని వెనుక కడియం శ్రీహరి కుట్ర ఉన్నదని మీరు జెప్పారు. ఇంకోటేందంటే, మీరు చేసిన కార్యక్రమాలు మిస్‌ఫైర్ అయ్యాయి. అందుకనే కొన్ని వేరే ఆరోపణలు, ఆఫ్‌కోర్స్. ఓకే. విమర్శలు గూడా వచ్చినాయి. అంటే ఇప్పుడు ఒక బాగా పనిచేస్తున్న వ్యక్తి అంటే నేను హాస్పిటల్ నిద్ర అని కొత్త కాన్సెప్ట్ తోటి పోవడం. హ్మ్. మొత్తం నేనున్నదే 7 నెలలు దగ్గర దగ్గర. ఒక వారం 10 రోజులు తప్ప 7 నెలలు ఉంటే ఒక్కొక్క జిల్లాకు 5 నుండి 9 సార్లు పోయినా. ఖమ్మం జిల్లాకు 9 సార్లు పోయినా. హ్మ్. బాగా తిరగడంతో అంటే ఒక డిప్యూటీ సీఎంగా ఉండి సీఎం కంటే ఎక్కువ హెలికాప్టర్‌నేసుకొని తిరుగుతా ఉన్నాను. హ్మ్. సీఎం గారే హెలికాప్టర్ ఇస్తే హెలికాప్టర్ మీద పోయినాం. సీఎం గారు పొమ్మంటేనే పోయినా కానీ బయటోళ్ళకి అది కనిపించదు కదా! సీఎం గారేమో హెలికాప్టర్‌లో తిరిగితే రాజే హెలికాప్టర్‌లో తిరుగుతున్నాడు. హ్మ్. తర్వాత హెల్త్ యూనివర్సిటీ సీఎం గారు ఇవ్వాల్సింది రాజే వరంగల్‌కి హెల్త్ యూనివర్సిటీ తీసుకుపోయిండు. తీసుకుపోయిండు. హ్మ్. ఎక్కడ చూసినా పేపర్‌లలో రాజే, రాజే, రాజే అని అంటుండు. హ్మ్. ఇప్పుడు ఏముంటది పుండకూరు ముచ్చట్లు ఇప్పుడు మా కడియం శ్రేణి లాంటోళ్ళు ఆయనకు చుట్టూ ఉండేటోళ్ళకి ఏం పని లేకుండా ఆయనతోని కూర్చొని నా మీద సిలువలు పలువలు చెప్పే కార్యమే పెట్టుకున్నారు. హ్మ్. ఎంత ధర్మరాజు లాంటోడు కూడా ఒక్కొక్కసారి ఏదో చెప్పుడు మాట మాటలు విని మోసపోతాడు అన్నట్టు జరిగింది గంతే. కేసీఆర్ గారు నా మీద చర్య తీసుకున్న తర్వాత 4 సార్లు పిలిస్తే పోలేదు. ఐదోసారికి పెద్ద సుదర్శన్ రెడ్డి తీసుకపోతే పోయాను. హ్మ్. అప్పటి వరకే రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కోసం జడ్సన్ కాంగ్రెస్ పార్టీ నుండి బక్క జడ్సన్. పీసీసీ జాయింట్ సెక్రటరీ ఆయన పోయిండు. బీజేపీ నుంచి ఒకరు పోయిండు. పోతే ఇప్పటివరకు బడ్జెటే లేదు, వెహికల్ కొను లేదు, రిక్రూట్మెంట్ లేదు, ఇక్కడ ఇలాంటి అవినీతి జరగలేదు అని ఒక వైట్ పేపర్ ఇవ్వడం జరిగింది. హ్మ్. సో అక్కడ ఏమి జరగలేనప్పుడు ఇక మరి ఏం చేసిండు పోయిన తర్వాత పిలిపించుకున్నాక పోగానే దగ్గర లాక్కొని ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, నీ మీద సిలువలు పలువలు చేసి నా మైండ్ అంతా ఖరాబ్ చేసిండు. హ్మ్. సారీ జరిగిపోయింది. నువ్వు అడగకుండానే నిన్ను డిప్యూటీ సీఎం చేసిన. నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు మంచి అవకాశం ఇస్తా. నన్ను నమ్ము. నీ నియోజకవర్గంలో ఎవ్వరు ఏలు పెట్టరు. ఇది కేసీఆర్ గారు మాట్లాడిన మాట. అప్పుడు వినోద్ కుమార్ గారు ఉన్నాడు, సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, సంతోష్ రెడ్డి ఉన్నాడు, చారి ఉన్నాడు.